తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కంటి చికిత్స కోసం ఆయన విదేశాలకు వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. 3 వారాల పాటు విదేశీ పర్యటనకు సుప్రీంకోర్టు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటికి సంబంధించిన ఈ గాయాలు 2016 రోడ్డు ప్రమాదంలో అయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జై మాల్యా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అభిషేక్ బెనర్జీ తన దౌత్య పాస్పోర్ట్ను మాత్రమే ఉపయోగించాలని, అలాగే తన ప్రయాణ వివరాలు, విదేశాల్లో ఉండే ప్రదేశం గురించి దర్యాప్తు ఏజెన్సీలకు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది. అంతకుముందు కోల్కతా హైకోర్టు బెనర్జీ విదేశీ ప్రయాణానికి అనుమతి నిరాకరించింది. ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో వైద్య బోర్డు ముందు హాజరు కావాలని కోరగా ఆయన నిరాకరించడంతో హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఈ ప్రయాణ అభ్యర్థన బొగ్గు అక్రమ రవాణా, ఇతర మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తుతో ముడిపడి ఉంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం విదేశాలకు వెళ్లే వ్యక్తిగత హక్కు, సొంత వైద్య చికిత్సను ఎంచుకునే హక్కును ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. సుప్రీంకోర్టు ఆగస్టు 3న హైకోర్టులో ప్రయాణ పిటిషన్ విచారణ వేగవంతం చేయాలని ఆదేశించగా ఆగస్టు 5న బెనర్జీ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.